నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో భారీ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్, నగదు రికవరీ. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఘనంగా విజయదశమి ఉత్సవ సంబరాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు. గల్లీలో కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. తీరొక్క పువ్వుల బతుకమ్మతో మహిళల వేడుకలు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి కోర్టు ఆవరణలో బతుకమ్మ ఆటను ఆడారు. న్యాయవాదులు సైతం ఉత్సాహంగా బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆర్మూర్ కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా న్యాయవాదులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో శ్రీ సూర్యకళ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాతా మండపంలో నవదుర్గా హోమము, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను శ్రీ సూర్యకళ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. క్రీడలను, గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించి ముందుకు సాగితేనే క్రీడా స్ఫూర్తి ఉంటుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిలు అన్నారు. ముక్కాల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి క్రీడలను వీక్షించారు. ఈ సందర్భంగా వారు గెలుపొందిన క్రీడా జట్లకు బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అలాగే గెలుపు ఓటములను ప్రతి క్రీడాకారుడు సమానంగా స్వీకరించినప్పుడే క్రీడలకు మంచి ప్రాధాన్యం ఉంటుందని, క్రీడాకారుడిగా మంచి పేరుతో ముందుకు సాగుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం కాలనీలో నివాసం ఉండే వేలేటి పవన్ శర్మ ఇంట్లో నగదుతో పాటు మరో కొన్ని ఇండ్లలో చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకుని వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని నాగారం నివాసంలో ఉండే పవన్ శర్మ ఈ నెల 23న తన ఇంట్లో బంగారం చోరీ జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భారీగా నగదు అని పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. జిల్లా కేంద్రంలో నేరస్తులు షేక్ సల్మాన్ మరియు మారటి ఆకాష్, షేక్ సాదిక్లు డబుల్ బెడ్రూమ్ చౌరస్తా వద్ద నిందితులు అనుమానాస్పదంగా ఆటోలో తిరగటంతో వారిని పట్టుకుని వివరించగా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు పూర్తి విచారణ చేపట్టి వారు దొంగిలించిన సొత్తును రికవరీ చేసి నగదును సైతం రికవరీ చేశారు. చాకచక్యంగా అనుమానం వచ్చి వారిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సిపి సాయి చైతన్య అభినందించి రివార్డు అందించారు. వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మరియు సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు. మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మనం కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నంబర్ 194/2025 అని టౌన్ 5 PS లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ తర్వాత సిల్వర్, క్యాష్ పోయిందని కంప్లైంట్. సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడున్న ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూజ్ పట్టుకోగలిగాం. 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయగలిగాం. అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే 5గురు ఒక టీమ్ లా ఫామ్ అయ్యారు. షేక్ సాదిక్, వినోద్ చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్, ఈ 5గురు ఒక టీమ్ లా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం, డబ్బులు సంపాదించడానికి, ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ5 ఉన్నాడో అతనికి ఆటో ఉంటది, దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటది, ఆయన దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు. ఈ 5గురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసున్న ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైనెంట్ ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని 23వ తారీఖున
ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం, వెండి, మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. పోయిన 33 తులాల బంగారం పోయినట్టు, 20 తులాల వెండి, ఒక 30,000 దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళ కోసం వెతుకుతా ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డికమరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం, మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు, ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే A5 ఆకాష్ తర్వాత A4 సోను వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలో సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో చండీ యాగం నిర్వహించారు. పీసీసీ మాజీ కార్యదర్శి కాందే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కాందే సంగీత దంపతులు చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వందే మాతరం యూత్ సౌజన్యంతో శ్రీ సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, దేవి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోస్టాఫీస్లో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పోస్టాఫీస్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేయటం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టాఫీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ये हम आज काम शुरू किए पोस्ट ऑफिस में। बहुत कचरा था यहाँ पर, बहुत से झाड़ों को मारे और पूरा कचरा निकाल के बाहर डाल दिए। हमारे पूरे स्वच्छ भारत के लोग आए हमारे साथ पूरा कचरा वगैरह साफ करें, इधर साफ करें। स्वच्छ भारत हमारा आज आर्मूर पोस्ट ऑफिस में हुआ। सबको धन्यवाद। అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ప్రశాంతంగా కనిపించాలి. ఇది మన పోస్ట్ ఆఫీసు ఆర్మూర్ పరిసర గత కొన్ని ఏళ్ళ నుంచి పోస్ట్ ఆఫీస్ ఇక్కడ నిలబడబడ్డది కాబట్టి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని తలచినాము. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి అందరి సహకారంతో ఈరోజు ఈ పోస్ట్ ఆఫీస్ పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇక ముందు ఈ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలని కూడా నిర్వహించాలని అనుకున్నాము. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం కానీ, లేకుంటే ఈ పేదలకు అన్నదాన కార్యక్రమంలో బాగా పంచుకోవడమో కానీ, ఇంకా కొన్ని సంఘ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని మా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో మా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండాలనే తలంపుతో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గోల్డెన్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీ మండపం వద్ద ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నవరాత్రులలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు 108 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గోల్డెన్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, కాలనీవాసులంతా పాల్గొని ఉత్సవాలను నిర్వహించుకుంటామని తెలియజేశారు. ఆనందోత్సాహాల మధ్య ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉత్సవాలను నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. హిందువుల ఐక్యతను పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ పెద్ద బజార్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని గురుడి సంఘంలో విజయదశమి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని అన్నారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు తదితరులు ఉన్నారు. దేశంలో కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ దేశంలో కుల రక్కసి ప్రజల్ని విభజించి దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. కుల వివక్ష చట్టం నేరమంటూనే పాలకవర్గ పార్టీలు ప్రజల్లో కులతత్వాన్ని పెంచుతున్నాయని తెలిపారు. కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు ఉన్నారు. సమాజంలో ఒక అందరూ చదువుకునేటట్లు కృషి చేయాలని చెప్పి వచ్చింది. దాని ఫలితంగా అనేక మంది మేధావులు, అనేక మంది పోరాట యోధులు పోరాటం వల్ల ఇవాళ రిజర్వేషన్ లాంటి సౌకర్యం రావడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు దీనికోసం పెద్ద ఎత్తున కొట్లాడి తాను ఒక న్యాయశాఖ మంత్రిగా ఉండి అనేక రకాలైనటువంటి అక్కడ హక్కుల్ని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం కోసం కీలక పాత్ర వహించారు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, లేకుంటే జ్యోతిరావు పూలే కానీ, లేకుంటే అనేక రకాల సంఘ సంస్కృతుల వల్ల కృషి వల్ల ఇవాళ సమాజంలో కొంత రిజర్వేషన్, ప్రత్యేక అవకాశము, సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాల పొందుతూనే మనం కులరహిత సమాజం కోసం కొట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఈ కార్మికులకు అందరికీ పిలుపునిస్తున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఈ యొక్క పోరాటాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయవాదులు వాళ్ళని చులకన చూసి అనేక అవమానాలకు గురి చేశారు. అవన్నీ పట్టించుకోకుండా కుల వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి ఆయన పట్టుదలతో పనిచేసిండు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కుల వ్యవస్థ మీద అనేక రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా మనం ప్రగతిశీల వ్యక్తులుగా పోరాడాల్సిన ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా చండీ యాగం, సామూహిక కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ యాగం, సామూహిక కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తిరుమల కాలనీలో నవశక్తి గ్రూప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిరుమల కాలనీలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి నిత్యం ప్రత్యేక పూజలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు అలాగే అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం. ఈసారి దాతల సహకారంతో మండప నిర్మాణం చేపట్టాం. సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దాని కొరకు మేము మా తరపున, కాలనీ వాళ్ళ తరపున తలా కొద్ది వేసుకొని దాతల నుండి ముఖ్యంగా తీగల నరసరెడ్డి గారు, అలాగే ల్యాబ్ గంగాధర్ గారు, పోలీస్ రమేష్ గారు కొద్దిమంది సహకారంతో మేము చాలామంది సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అన్నదాతకు అన్నప్రసాదానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11 మద్యం దుకాణాలకు టెండర్లు ప్రారంభమయ్యాయని మోర్తాడ్ ఎక్సైజ్ సిఐ గుండప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డ్ జీరాక్స్, 3 ఫోటోలు, 3 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ నేషనల్ ఐజ్డ్ బ్యాంక్ డీడీ, రిజర్వేషన్ షాపులకైతే కుల ధృవీకరణ పత్రం అవసరం ఉంటుందని అన్నారు. 18 అక్టోబర్ 2025లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ అధికారి కార్యాలయం నిజామాబాద్ సుభాష్ నగర్లో దరఖాస్తులను సమర్పించాలని, వచ్చే నెల అక్టోబర్ 23వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ డ్రా తీస్తారని వివరించారు. దరఖాస్తు చేయదలుచుకున్న వారు 3 లక్షల డీడీ జాతీయ బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్ నుంచి గానీ, లేకుంటే ఒరిజినల్ చలాన్ గానీ పేమెంట్ చేసి, దాంతో పాటు 3 కలర్ ఫోటోలు, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ పాన్ కార్డ్ పెడుతూ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. మద్యం పాలసీలో మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్ లో 4 మండలాలు ఉన్నాయి. మోర్తాడ్ మండలంలో 2, కమ్మర్పల్లి మండలంలో 4, వెల్పూర్ మండలంలో 4, ఎరగట్ల మండలంలో 1 ఉంది. ఈ నెల 20వ తేదీ గౌరవ కలెక్టర్ గారు రిజర్వేషన్ కు సంబంధించి డ్రాల్ తీయడం జరిగింది. దాంట్లో మన మోర్తాడ్ జిఎస్ఎల్ నెంబర్ గజెట్ సీరియల్ నెంబర్ 92 గౌడ్ కు అలాట్ కావడం జరిగింది. కమ్మర్పల్లి మండలంలో గజెట్ సీరియల్ నెంబర్ 95 గౌడ్ కమ్యూనిటీకి అలాట్ కావడం జరిగింది. కమ్మర్పల్లి మండలంలోనే 100 జిఎస్ఎల్ నెంబర్ గౌడ్ కు అలాట్ కావడం జరిగింది. కమ్మర్పల్లి మండలంలో అదే బషీరాబాద్ లో 101 గజెట్ సీరియల్ నెంబర్ ఎస్టీకి
అలర్ట్ కావడం జరిగింది. మద్యం పాలసీకి సంబంధించి దరఖాస్తులు నిజామాబాద్ అంటే సుభాష్ నగర్ నియర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నిజామాబాద్ దగ్గర స్వీకరించబడతాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు స్వీకరించబడతాయి. భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు శనివారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎంఆర్ఓ షబీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఏ సందీప్ కుమార్, ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బతుకమ్మ సంబరాల్లో మహిళలు మరియు మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటూ ఆటలాడుతూ పాటలు పాడుతూ మహిళా సంఘ ప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి దసరా ఉత్సవాలు నిర్వహించారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయటమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ అఖిల భారత మార్గదర్శక్ వనవాసి కళ్యాణ ఆశ్రమం పొన్నపల్లి సోమయాజులు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ భీమ్గల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జేబీఎన్ ఫంక్షన్ హాల్లో విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వ జీవన విధానం విశ్వశాంతికి ఆధారం. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరస్యత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని ఆయన తెలియజేశారు. ముప్కాల్ మండల కేంద్రంలో జేపీ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకొని గ్రామంలోని హనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోనాల సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు తదితరులు ఉన్నారు. జేపీ కాలనీ దుర్గామాత సభ్యులందరం కలిసి ఈ సంవత్సరము షెడ్డు కోసం ప్రతి ఒక్కరము కాలనీ వాసులు ఒక అర్ధగంట లోపల 2 లక్షలు వేసి శాశ్వత నిర్మాణం చేపట్టాము. దీనికి మా కాలనీ వాసులు అందరూ ఐక్యతతో ముందుకొచ్చి అమ్మవారి కృపతోని అన్ని ఫిలప్ చేశాము. సరస్వతి మాత అవతారంలో ఈ భక్తులకు దర్శనమిస్తున్నారు కాబట్టి ఈరోజు బోనాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. హనుమాన్ మందిర్ నుండి ముప్కాల్ వీధుల్లో బోనాలను ఊరేగింపుగా చేస్తూ జేపీ కాలనీ వద్ద దుర్గామాతకు సమర్పించడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు అమ్మవారి వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు మరియు నిత్య అన్నదానము కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అందరూ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, కాలనీవాసుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని సీఎం సహాయ నిధి పేదలకు అండగా నిలిచి ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం ద్వారా అందిస్తుందని బాల్కొండ మండలం కిసాన్ నగర్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్ అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరంగా మారిందని, ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం ద్వారా అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంతు, పురుషోత్తం, శ్రీనివాస్, మల్లారెడ్డి, దిలీప్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో భారీ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్, నగదు రికవరీ. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఘనంగా విజయదశమి ఉత్సవ సంబరాలు.
ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు. గల్లీ గల్లీలో కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. తీరొక్క పువ్వుల బతుకమ్మతో మహిళల వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.